వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, మీ ఫ్యాన్స్ మీ వీడియోస్ కింద కొన్ని కమెంట్స్ పెడతా ఉన్నారు. సో పైల్స్ వీడియో అంటేనే మీవే కనపడతా ఉన్నాయి సోషల్ మీడియా మొత్తంలో. సార్ ఎప్పుడు చూసినా పైల్స్ వచ్చాయంటే ఓకే సర్జరీకి వెళ్ళండి అని అంటా ఉన్నారు. కానీ ఒకవేళ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్లో ఉంటే మీరు తగ్గించుకోవచ్చని ఫుడ్ హ్యాబిట్ చెప్తా ఉన్నారు. అట్లా కాకుండా ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయేమో అడగండి అని చెప్పేసి కింద కామెంట్ వచ్చిందండి. ఫస్ట్ సెకండ్ గ్రేడ్లో ఉన్న పైల్స్కి హోమ్ రెమెడీస్ అనేది వర్కౌట్ అవుతుందా? ఎట్లాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి? ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల్స్ వచ్చినాయి అంటేనేమో దానికి సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ గ్రేడ్ 1, 2 పైల్స్ ఎలా చూడాలి, ఎలా గుర్తుపట్టాలంటే డాక్టర్ దగ్గరికి వచ్చి చూస్తే కదా తెలియదు. ఎందుకంటే 1, 2 అనేవి పెద్ద సిమ్టమ్స్ తెలియవు కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ చూసిన తర్వాత మనం లోపల 1, 2, 3, 4 అనేది చెక్ చేస్తాం ప్రాక్టోస్కోపీ ద్వారా కాబట్టి తెలుస్తుంది. సో 1, 2 వచ్చిన వాళ్ళకి 100% సర్జరీ అనేది అందరికీ మేము ప్రిస్క్రైబ్ చేయము. ఎందుకు అంటే వాళ్ళు సిమ్టమాటిక్గా ఉండి ఒకవేళ పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ వస్తుంది అట్లాంటి వాళ్ళకి 100% సర్జరీ చెప్తాము. ఒకవేళ మన రెగ్యులర్గా చూయించుకోనికి కొందరు వస్తుంటారు, సరే అసలు ఉన్నాయా లేవా నాకు ఎందుకో డౌట్ వస్తుంది, అట్లాంటి వాళ్ళకి 1, 2 ఉందంటే మేము సర్జరీ ప్రిస్క్రైబ్ చేయం. సో వాళ్ళకి ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడము, ఎప్పుడైనా హార్డ్ మోషన్ పోవాలనిపిస్తే పోతే కనుక ఇమ్మీడియట్గా లాక్సేటివ్స్ తీసుకోవడము, ఒకవేళ మోషన్ రాకపోతే ముక్కకండి, లేకుంటే మోషన్కి చాలామందికి స్టార్టింగ్లో గట్టిగా వస్తుంది, తర్వాత లూజ్గా వస్తుంటుంది. సో ఆ హార్డ్ ఎందుకు ఫామ్ అవుతుందంటే మీరు ఆపుకోవడం వల్ల ఫామ్ అవుతుంది కాబట్టి అట్లా మోషన్ ఆపుకోవద్దని ఇట్లా కొన్ని సలహాలు ఇస్తాము, కొన్ని రకాల మందులు పెడుతుంటాము, కొన్ని రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చెప్తూ ఉంటాము. బట్ గ్రేడ్ 3, 4 ఏదైతే ఉందో వాటికి మాత్రం 100% సర్జరీ ప్రిస్క్రైబ్ చేస్తాం, వాళ్ళకి 100% నీడ్ అవుతుంది. మా దగ్గరకు వచ్చే పేషెంట్లో కొందరికి ఫిషర్ ప్రాబ్లంతో వస్తుంటారు. అయితే ప్రతి ఫిషర్కి సర్జరీ అవసరం ఉండదు. బట్ ఎవరికైతే కంప్లీట్గా పెయిన్ఫుల్ బ్లీడింగ్ అవుతుందో కంప్లీట్ యానల్ కెనాల్ దగ్గరికి అయిపోతుంది. వీళ్ళకి ఏమవుతుందంటే యూజువల్గా యానల్ కెనాల్లో మనకు 3 ఫింగర్స్ మంచిగా పట్టాలి, బట్ వాళ్ళకి ఒక్క ఫింగరే పడుతుంది, అది కూడా పెయిన్ఫుల్గా పడుతుంది. అట్లా పట్టే వాళ్ళకి ఏంటి అంటే మనం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కనుక వదిలేస్తే, మందులు ఏదో ట్రై చేయడం ఇట్లాంటివి ట్రై చేస్తే వాళ్ళకి ఇదే హార్డ్నెస్, ఇదే టైట్నెస్ ఉండడం వల్ల వాళ్ళకి పైల్స్ వచ్చే అవకాశం. సో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏం చేయాలి, నేను యానల్ కెనాల్ని వెడల్పు చేయాలి, చేస్తేనే వాళ్ళకి ఫ్యూచర్లో పైల్స్ రాకుండా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి నేను ఈ రెమెడీ చేయండి, ఆ రెమెడీ చేయండి తగ్గిపోతుంది అంటే ఈ సిచ్యువేషన్ తగ్గుతుంది. బట్ నెక్స్ట్ టైంకి ఏమవుతుంది, ఆ ప్రెషర్ వలన పైల్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే సార్ అప్పుడు ఏదో ఆ పరీక్ష చేసి మాకు సర్జరీ చేసి ఈరోజు నాకు పైల్స్ వచ్చేవి కాదు కదా, నేను ఫిషర్ అని చెప్పేసి నేను ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నాననే భావనలోకి వస్తుంటారు. కాబట్టి అన్ని రకాల ఫిషర్కి సర్జరీ అవసరం లేదు. బట్ ఎవరైతే క్రానిక్గా ఫిషర్తో ప్రాబ్లము ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సర్జరీ అనేది రిక్వైర్ ఉంటుంది. ఎందుకంటే దీనిలో అక్యూట్, క్రానిక్ అని 2 రకాల ఫిషర్లు ఉంటాయి. అక్యూట్ ఫిషర్కి మేము యూజువల్గా కొన్ని మందులు పెట్టడము, సిజ్ బార్ చెప్పడం ఇట్లాంటివి చేస్తుంటాం. నేను చెప్తాను. సో కొందరికి క్రానిక్ ఫిషర్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ అవసరం పడుతుంది. సో ఈ అక్యూట్, క్రానిక్ ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు యాజ్ ఏ డాక్టర్గా నేను గుర్తుపడతా, యాజ్ ఏ పేషెంట్గా మీరు ఎలా గుర్తుపట్టాలి అంటే కనుక, ఎప్పుడైతే మీకు వాష్ చేసుకుంటే పీలికలు తగులుతున్నాయి అంటే కనుక అది క్రానిక్ ఫిషర్. పీలికలు తగలట్లేదు అంటే ఇట్స్ అక్యూట్ ఫిషర్. సో మీకు పీలికలు తగులుతున్నాయి అంటే ఎన్నో రోజుల నుంచి మీరు ఫిషర్తో బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి 100% సర్జరీ అవసరం పడుతుంది. అదే ఒకవేళ పీలికలు తగలట్లేదు, పెయిన్ఫుల్ బ్లీడింగ్ అవుతుంది, విపరీతమైన మంట నొప్పి ఉంది, మోషన్ పోయాక ఏ పని చేయబుద్ధి అవుతలేదు, నెక్స్ట్ డే మోషన్ పోవాలంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి కనుక దాన్ని అక్యూట్ ఫీచర్ అంటాం. సో ఇట్లా అక్యూట్ ఫీచర్ ఉన్న వాళ్ళకి నేను చెప్పే హోమ్ రెమెడీ అడిగారు కదా. సో హోమ్ రెమెడీ ఏంటి అంటే కనుక ఫస్ట్ థింగ్ సిడ్జ్ బాత్. ఈ సిడ్జ్ బాత్లో మనం ఏం చేస్తామంటే ఒక టబ్ తీసుకోవాలి. టబ్ కానీ లేకుంటే సిడ్జ్ బాత్ టబ్ అని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్యన అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. అవి డైరెక్ట్ కమోడ్కే పెట్టుకోవచ్చు. లేదు అనుకోండి మనం అంట్లు కడిగిన తర్వాత గిన్నెలో వేసినట్టు ఒక పెద్ద టబ్ లాంటిది ఉంటుంది. అట్లాంటి టబ్ ఒకటి తీసుకొని అందులో కొంచెం హాట్ వాటర్, చాలామంది హాట్ వాటర్ అనగానే కాలిపోయేంత హాట్ వాటర్ వేసుకొని ఆ ఏరియాలో కాలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ లూక్ వామ్ వాటర్ అంటాం కదా, జస్ట్ గోరెచ్చని నీళ్ళు, అంత అవసరం లేదు, గోరెచ్చని నీళ్ళు వేసేసుకొని అందులో బెటాడిన్ అని ఒక మందు ఉంటుంది. ఈ బెటాడిన్ అనేది వేసేసారు, ఒక 2 నుంచి 3 చెంచాలు వేసేసి చాలామంది ఏం చేస్తారంటే అందులో కూర్చుంటారు, కూర్చొని ఏదో టైంపాస్ చేసి వెళ్ళిపోతుంటారు. అట్లా కాదు, అక్కడ ఒక 10 to 15 minutes కూర్చునేది ఏదైతే ఉందో మోషన్ పోయే ద్వారాన్ని స్క్వీజ్ ఇన్ స్క్వీజ్ అవుట్ ఎలా అయితే పట్టుకొని వదులుతామో స్పింక్టర్ యాక్షన్ అట్లా చేయాలి. చేస్తే ఈ మందు ఆ ఏరియాలంతా వెళ్ళిపోయి క్లీన్ చేస్తుంది. అండ్ రెండవది ఇక్కడ హాట్ వాటర్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఈ చుట్టూ ఉండే మజిల్స్ కానీ స్పింక్టర్స్ కానీ బాగా టైట్ అయిపోయి ఉంటాయి. ఈ హాట్ వాటర్ తగిలగానే రిలాక్స్ అయిపోతాయి. రిలాక్స్ అయ్యే వరకు ఏమవుతుంది, మోషన్ కెనాల్ కొంచెం రిలాక్స్ అవుతుంది. అంటే దీనివల్ల పెయిన్ తగ్గుతుంది, మంట తగ్గుతుంది, మోషన్ మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి, మంచిగా కంప్లీట్గా హైజీనిక్గా ఉండే అవకాశాలు ఉంటుంది. సో ఫస్ట్ రెమెడీ సిడ్జ్ బాత్. ఈ సిడ్జ్ బాత్ చేయడం వల్ల డిజీజ్ పోతుందా అంటే పోదు. డిజీజ్ టెంపరీగా హీల్ అవుతుంది, అంటే టెంపరీగా మీకు పెయిన్ నుంచి బయటపడతారు. బట్ డిజీజ్ వాళ్ళు చేయాలి సార్. ఇది యూజువల్గా
ఎవరైనా చేయొచ్చు. బట్ ఎస్పెషల్లీ అక్యూట్ ఫీచర్ అంటే అప్పుడే మోషన్ హార్డ్గా పోయింది, మంట ఉంది, నొప్పి ఉంది అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈవెన్ గ్రేడ్ 1-2 పైల్స్ ఉన్న వాళ్ళు కూడా సిజ్ బార్ చేయడం వల్ల నష్టం లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకు లోకల్గా మనకు చాలా లోకల్ అనెస్థెటిక్ ఆయింట్మెంట్స్ దొరుకుతున్నాయి. లిగ్నోకెన్ కావచ్చు, లిడోకెన్ అని చాలా దొరుకుతున్నాయి. పైలెక్స్ అని ఇట్లాంటివి చాలా దొరుకుతున్నాయి. ఇట్లాంటి ఆయింట్మెంట్లు ఏం చేయాలి, సిజ్ బార్ చేసేసిన తర్వాత ఆ ఏరియాలో కొంచెం అప్లై చేయాలి. అప్లై చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం మంటలు, నొప్పులు తగ్గుతాయి అన్నట్టు. అండ్ మూడవ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళన్నీ చేస్తారు కానీ థర్డ్ది చేయరు. ఏంటంటే హై ఫైబర్ డైట్ తీసుకోవడం. ఇమ్మీడియట్గా డైట్ మార్చుకోవాలి, ఫైబర్ డైట్ తీసుకోవాలి, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. ఇట్లాంటివి తీసుకుంటే నెక్స్ట్ డే మోషన్ ఫ్రీగా వెళ్తుంది. వన్స్ ఫ్రీగా వెళ్ళింది అనుకోండి పెయిన్, మంట ఇవన్నీ తగ్గుతాయి. బట్ ఇవేవి చేసినా కానీ ఇవన్నీ టెంపరీ మాత్రమే. మళ్ళీ ఒక్కసారి కనుక మీరు హార్డ్ మోషన్ పోయిందంటే మళ్ళీ కట్ అయిపోతుంది. సో మళ్ళీ ఇదే చేసుకుంటుండాలి. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే రికరెంట్ అటాక్స్ వస్తున్నాయి అంటే వాళ్ళకి సర్జరీ చెప్తుంటాము. అక్యూట్ అటాక్ ఇప్పుడే ఫస్ట్ టైము ఒకసారి ఛాన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి కొంచెం వరకు రిలాక్సేషన్. మొత్తానికి లైఫ్ స్టైల్ చేంజ్ అయితే కంపల్సరీ అవ్వాలి. వాళ్ళు తీసుకునే ఆహారం కావచ్చు, దీనిలో మన నిద్రపోయే దాన్ని బట్టి కూడా ఉంటుంది సార్. ఎక్కువ నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. ఎక్కువసేపు సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత చాలా మందికి మూలశంకాలే అయిపోయాయి. ఎందుకంటే చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ మా ఫ్రెండ్ సర్కిల్లోనే చూస్తూ ఉంటాను. అరే పెయిన్ వస్తూ ఉంది అని చెప్పేసి అంటారు. డైరెక్ట్గా అది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పైల్స్ అన్నారు అని చెప్తున్నారు. సో దీనికి ఏంటంటే సర్జరీ అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు. అంటే అమ్మో నేను సర్జరీ చేయించుకోవాలి, మళ్ళీ 25 రోజుల వరకు నాకు ఇబ్బంది పడిపోతూ ఉంటాను నేను అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? సో ఇక్కడ ఏంటి అంటే మామూలుగా మనము ఎగ్జామినేషన్ చేసేటప్పుడు పైల్స్లో రకాలు ఉంటాయి కదా. 1 అంటే చిన్నగా ఉంటుంది, అది యానల్ కింద లోపలనే ఉంటుంది, వీటితో ఇబ్బంది ఉండదు. 2 అంటే కూడా యానల్ కింద లోపలనే ఉంటుంది, దీనివల్ల కొంచెం వరకు మోషన్ అడ్డం పడే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా 1-2కి పెద్దగా మనం చేయాల్సిన పని అయితే ఏం లేదు. 3 అనే వరకే ఇది మోషన్ కెనాల్ నుంచి బయటికి రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక మాకపోతే మోషన్ పోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. 4 అనేది బయటనే ఉండిపోతుంది, ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళదు. ఇవే కాకుండా బయట కూడా కొన్ని పైల్స్ ఉంటాయి, వీటిని ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు. ఇప్పుడు ఇందాక చెప్పినవన్నీ ఇంటర్నల్ పైల్స్ అన్నట్టు. సో ఇంటర్నల్ పైల్సే మనకు కంప్లీట్ పెయిన్లెస్, దీంతో పెయిన్ ఉండదు, ఏముండదు. కానీ ఒక్కొక్కసారి బ్లీడ్ అయిందంటే విపరీతమైన రక్తం అనేది కారుతూ ఉంటుంది అన్నట్టు. ఇది చాలా డేంజర్ అన్నట్టు ఇంటర్నల్ పైల్స్. ఈ బయట పైల్స్ ఏమవుతుందంటే ఇవి ఒక కుషన్ లాగా ఉపయోగపడతాయి, ఇవి కూడా ఉబ్బడం స్టార్ట్ అవుతుంటాయి కొన్నిసార్లు. వీటిని మనము గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్తా అంటుంటాము. ఇవి ఎక్స్టర్నల్ పైల్స్ అంటుంటాము అన్నట్టు. సో ఈ 2 రకాల పైల్స్ ఉంటాయి కదా. ఇంకో 3 రకం పైల్స్ ఏంటంటే కొన్నిసార్లు ఇందులో ఉన్న రక్తం గడ్డగట్టేస్తుంది. గడ్డగట్టి ఇదంతా నల్లగా అయిపోయి హార్డ్ అయిపోతుంది. దీన్ని థ్రాంబోజ్డ్ పైల్ అంటాం. అంటే ఇది పైలే కానీ లోపలంతా రక్తం గడ్డగట్టిపోతుంది. గడ్డగట్టేసేసి మొత్తం పైల్ అనేది గట్టి హార్డ్ అయిపోతుంది. ఇది వెరీ డేంజరస్. ఏంటంటే ఇది బుడిపిలాక గట్టిగా పెద్దగా ఉంటుంది, ఒక్కొక్కసారి పగిలిపోయి రక్తం కారుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి సెకండరీ ఇన్ఫెక్షన్ అయిపోయి చీమగడ్డలు అవుతూ ఉంటాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వీటికి ఏంటి అంటే ఓపెన్ సర్జరీ చేస్తే అంతా కోత పెట్టేసి చేయడం కాబట్టి ఒక 1 మంత్ బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. బట్ మనం చేసే లేజర్ సర్జరీలో ఎటువంటి కోత ఉండదు, కుట్లు ఉండదు, పత్యం ఉండదు, ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. సో దీనికి ఎటువంటి బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. దానికి ఏంటంటే కొద్ది వరకు స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఈ హోమ్ రెమెడీస్, సిజ్ బాత్ లాంటివి కావచ్చు, డైట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కొన్ని మనం ఫాలో అవ్వచ్చు. కానీ పూర్తి స్థాయిలో అయితే ఇది ట్రీట్మెంట్ అయితే కాదు. దీనికి ఖచ్చితంగా ఏంటంటే సర్జరీలు ఇప్పుడు కొత్త టెక్నాలజీ అయితే వచ్చింది. లేజర్తో మనం ఈరోజు మీరు సర్జరీ చేయించుకొని రేపు మళ్ళీ మీ యాజ్ ఇట్ ఈజ్ వర్క్లకి లైఫ్ స్టైల్గా ఎట్లా ఉంటుందో ముందు మాదిరిగానే వెళ్ళొచ్చు అని చెప్పేసి కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఫర్దర్ దీని గురించి ఇన్ఫర్మేషన్ కోసం మీరు సార్ని కాంటాక్ట్ అవ్వాలంటే హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.